సూర్యాపేట జిల్లాలో కానిస్టేబుల్ తీరు వివాదాస్పదంగా మారింది. నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తాడు ఈ కానిస్టేబుల్. మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులంటే ఎంత గౌరవప్రదంగా చూస్తూ ఉంటారు, దాంతోపాటు చాలా మర్యాదపూర్వకంగా ఉంటారు అని చెప్పి ఒక భావన ఉంటుంది. అయితే ఈ కానిస్టేబుల్ మాత్రం దానికి పూర్తి భిన్నం. నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తుతూ ఉంటాడు ఈయనకి మూడొచ్చినప్పుడల్లా పెళ్ళాన్ని మార్చేస్తూ ఉంటాడు. బహుశా ఈ మాట మీకు కఠినంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఈయన మాట తీరు, ఈయన చేతల తీరు అలాగే ఉంది. అక్కడ పెళ్లి చేసుకుంటాడు, పెళ్ళాన్ని వదిలేస్తాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, ఆ పెళ్ళానికి వదిలేస్తాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఇది ఇతగాడి తంతు. నిత్య పెళ్లి కొడుకుగా మారాడు నడిగూడెం కానిస్టేబుల్ కృష్ణంరాజు. పెళ్లి చేసుకోవడం, కొద్ది రోజులు కాపురం చేయడం, ఆ తర్వాత ఇటు భార్యను వదిలేయడం, అలా ఇప్పటికి 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు కృష్ణంరాజు. ఇప్పుడు 5వ పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలోని ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ చెప్తే మీరు కూడా షాక్ గురవుతారు. ఇతగాడు పోలీస్ కానిస్టేబుల్ కదా, చట్టాలు న్యాయాలు ఆయనకు అన్నీ తెలుసు కదా. పోనీ విడాకులు ఇచ్చి చేసుకున్నాడేమో అంతవరకు అనుకుంటారు. పోనీ అంతవరకు కూడా సమ్వేర్ అది అక్కడ యాక్సెప్టెడ్ అనుకుందాం. కానీ ఇతగాడి తీరు ఎంత దుర్మార్గమైందంటే 4 పెళ్లిళ్ళు చేసుకుని 5వ పెళ్లికి రెడీ అవుతున్నాడు కదా. ఈ 4వ పెళ్లి చేసుకున్న అమ్మాయి మైనర్ అమ్మాయి, 10వ తరగతి చదువుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని చాలా దారుణంగా హింసించాడు. ఇంట్రెస్టింగ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి నీలి చిత్రాలు చూపిస్తాడట. నీలి చిత్రాలు చూపించి అలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పి చాలా దారుణంగా హింసిస్తాడట.